హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. మనము ఫంక్షన్లలో కానీ పెళ్ళిళ్ళలో కానీ టమోటా రసం తింటూ ఉంటాం కదా. ఆ టమోటా రసం ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి తింటుంటే. ఈరోజు కూడా నేను మీకు ఈ వీడియో చూపించేది టమోటా రసమేనండి. ఈ వీడియోలో మీరైతే తప్పకుండా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టమోటా రసం వైట్ రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడిగా ఉంటున్నప్పుడే రసం, ఈ వేడివేడిగా పొగలు పోయే రసం తింటూ ఉంటే ఆ టేస్టే వేరు ఉంటుందండి. ఎన్ని రసాలు ఉన్నా కూడా, మిరియాల రసం ఇలాంటివి ఎన్నో రకాల రసాలు ఉన్నా ఈ టమోటా రసం టేస్టే సూపర్ అంటారు జనాలు. మరి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. అంతకంటే ముందుగా రసం పొడి ఎలా చేసుకోవాలో సింపుల్గా కూడా చూపిస్తాను. ఇక్కడ 3/4 నేను మెంతులు తీసుకున్నానండి. అలాగే ఒక 1/2 టీ స్పూను శనగపప్పు తీసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూను మిరియాలు కూడా తీసుకున్నానండి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర తీసుకున్నానండి. నేను కొంచెం జీలకర్ర అనేది కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటాను. అలాగే కొంచెము ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా జాగ్రత్తగా రోస్ట్ అనేది చేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ ఇవన్నీ కొంచెం లైట్గా వేగాక ఇక్కడ 5 to 6 వరకు రెడ్ చిల్లీ వేసుకుంటున్నానండి. ఇలా రెడ్ చిల్లీ కూడా వేసుకొనేసి ఇవి కూడా వీటితో పాటు వేపుకోవాలండి. ఇలా అన్నీ కూడా పచ్చివాసన పోయి మనకు కమ్మటి మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత ఇలా పక్కన తీసి పెట్టుకొని కొంచెం చల్లార్చాలండి. ఇలా చల్లారాక ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మనం వేయించిన ఇవన్నీ కూడా వేసుకొనేసి మెత్తగా, పలుకుగా అనేది లేకుండా మెత్తగా పొడి చేసుకోవాలి. అప్పుడే మనకు రసం పొడి అనేది బాగుంటుందండి టేస్టీగా. ఈ రసం పొడి అయితే ఇప్పుడైతే చూసారు కదా, మెత్తగా ఉంది చూడండి. పలుకుగా అనేది లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ రసం పొడిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నేను ఒక 4 నుంచి 5 టమోటాల వరకు తీసుకున్నానండి. బాగా మాగిన పండిన టమోటాలు తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా కట్ చేసుకున్నానండి. టమోటా వేయడం వల్ల మనకు టమోటా రసం మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో కట్ చేసిన టమోటాలు వేసుకొనేసి వాటర్ అనేది లేకుండా ఇలా మిక్సీకి పల్పులాగా పట్టుకోవాలండి. ఇలా మిక్సీకి ఇలా జ్యూస్ లాగా పట్టుకోవాలి. చూడండి ఇలా వచ్చింది. ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఈ పల్ప్ అంతా. ఆ తర్వాత నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో వేసుకొని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు దాన్ని ఇలా చేత్తో కలిపేసుకొని ఇలా స్క్వీజ్ చేసుకోవాలండి. ఇలా చేతిలో పెట్టుకొనేసి పిండుకోవాలి. ఆ తర్వాత ఈ టమోటాను అలాగే చింతపండు 2 కూడా ఒకసారి ఇలా చేత్తో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కడాయి తీసుకుని అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర అనేది వేసుకొనేసి ఇందులోకి ఒక ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోవాలండి. అలాగే కొంచెం మంచి ఫ్లేవర్ కోసము ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత పచ్చికరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇందులోకి. ఇవన్నీ వేసుకున్నాక మనము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమోటాను అలాగే టామరిన్ జ్యూస్ వేసుకునేసి ఎక్స్ట్రా వాటర్ మనకి ఏమైనా ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకోవచ్చండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొనేసి ఆ తర్వాత నేను కొంచెం 1/2 టీ స్పూన్ వరకు ఎండుమిర్చి పౌడర్ కూడా వాడుతున్నాను, రెడ్ చిల్లీ పౌడర్ అండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ షుగరు బెల్లం వేయడం వల్ల మనకు రసం అనేది మరింత టేస్ట్ అనేది పెరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ 1.5 స్పూన్ వరకు రసం పొడి వేసుకునేసి ఎక్కడ అనేది ఈ రసంలో 1 స్పూన్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత ఇక్కడ చూడండి రసం అనేది మనకు ఉడుకుతోంది. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసుకొని ఇలా ఒక 2 నిమిషాలు పెట్టేసుకొని రసం దించేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొనేసి కొంచెం వేడివేడిగా రసం తింటుంటే ఆ ఫీలింగే వేరు ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతగా బాగుండే ఈ రసం మీకు తప్పకుండా నచ్చితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ మీకు చూపిస్తున్నానండి. ఈ వీడియో చూసి అదేంటి రసం కదా అని అనుకోకండి. ఎందుకంటే ఇది టమోటా రసం అంతకు మించి ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి, ఇంకెప్పుడు ఇదే రసం కావాలంటారు తిన్నవారందరూ. అంత బాగుంటుంది. మనము నార్మల్గా టమోటా రసం, మిరియాల రసం, ఇలా ఎన్నో రసాలు ఉంటాయి. చింతపండు రసం అంట, నిమ్మ రసం, కళ్యాణ రసం, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. వాటికి మించిన టేస్ట్తో ఈరోజు నేను చూపిస్తున్న రసం అండి. ఇది చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఫుల్గా వీడియో చూపిస్తాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి. అలాగే మీకు నచ్చితే గాన నా వీడియోకి ఒక కామెంట్ చేసి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు అయితే ఫాలో అవ్వండి నా ఛానల్ని. ఇక్కడ నేను ఒక బాగా పండిన ఒక 2 టమోటాలు తీసి పెట్టుకున్నానండి. పైన తొడిమలు తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందే నానబెట్టిన ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 కూడా ఒక బౌల్లోకి తీసుకొనేసి ఇలా చేత్తో బాగా మెత్తగా నలుపుకోవాలండి. ఇలా నలుపుకోవడం వల్ల టమోటాలో ఉండే రసం కూడా ఈ పల్ప్ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు 2 కూడా ఇలా చేత్తో మెత్తగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఎక్స్ట్రా పల్ప్ అనేది ఉంటే ఏమన్నా ఇలా చేత్తో ఒత్తేసుకొని తీసేసుకోవడము. ఇలా తీసేసుకొని ఇప్పుడు ఉండే ఈ రసంని మరీ పూర్తిగా తీసేయకండి. టమోటా అనేది కొంచెం మనకి కనిపిస్తుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను శనగపప్పు ఉడకపెట్టిన ఇది కట్టు అండి. వాటర్ అనేది ఈ కట్టు కంపల్సరీ ఉండాలి మనకి రసానికి అనేది. అప్పుడే మనకి రసం అనేది రుచి బాగా వస్తుంది. ఇది తెలియని వారికైతే కొత్తగా ఉంటుందండి, తెలిసిన వారికైతే పాతగానే ఉంటుంది. దీంతో మనము ఎక్కువగా స్వీట్స్ అనేది చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే మనకి. ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నానండి, 1 స్పూన్ వరకు. అది కొంచెం బాగా వేడయ్యాక మీకు ఆవాలు జీలకర్ర అనేది వేసుకొనేసి ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకొనేసి కొంచెం ఇంగువ వేసుకుంటే రసం అయితే బాగా టేస్ట్ వస్తుందని ఇంగువ వేసాను. అలాగే కొంచెం పచ్చికరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనము టమోటాను, చింతపండు పల్ప్ అనేది ఉంది కదా, అది వేసేసుకొని దాని తర్వాత వెంటనే మనము శనగపప్పు ఉడికించిన కట్టు అనేది ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొనేసి మనము ఎంత కారం అయితే తింటామో అంతవరకు కారం వేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొనేసి అలాగే నేను రసం పొడి మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను, ఎలా చేస్తాను అనేది చూడండి. ఇక్కడైతే నేను రసం పొడి కూడా 1 స్పూన్ వరకు వేసుకొనేసి ఇప్పుడు నేను ఇక్కడ ఆ స్టఫ్ అనేది స్వీట్ అనేది చూపించాను కదండి, అది వేసుకుంటున్నాను. ఆ స్టఫ్తో చాలామంది
పూర్ణాలు వేస్తుంటారు, అలాగే ఓలిగలు చేస్తుంటారు. మా సైడ్ ఓలిగలు అంటారు, కొంతమంది భక్షాలు అంటుంటారండి. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే అది. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు మూత తీసేసి కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర పైన వేసుకొనేసి ఇలా ఒక్కసారి బాగా కలుపుకొనేసి చూడండి, ఆయిల్ కూడా బాగా తేలింది పైకి, రసం కూడా మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. రసం అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మొత్తం గిన్నె అంతా ఖాళీ చేస్తారంటే అంత బాగుంటుంది రసము. మీరైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే రసం అయితే మనకు రెడీ అయిపోయింది. నేనైతే సర్వ్ చేసుకుంటున్నానండి. అసలు వైట్ రైస్లోకి వాటిలోకి అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి ఏదైనా పక్కన నంచుకోవడానికి పెట్టుకొని కూడా తినచ్చు, సూపర్గా ఉంటుంది. వైట్ రైస్లోకి, లెమన్ రైస్లోకి ఈ రసం చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో పిల్లలు, మా హస్బెండ్ అయితే ఇష్టంగా తింటారండి ఈ రసం నేను చేసినప్పుడల్లా. మేము ఎక్కువగా పండగల టైంలో ఈ రసం అనేది చేస్తూ ఉంటాము, ఇష్టంగా తింటారు కాబట్టి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే సేవ్ చేసుకోండి, మరీ చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే సింపుల్ ట్రెడిషనల్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తానండి వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. దీన్ని ఎక్కువగా పల్లెటూళ్ళలో చేస్తూ ఉంటారండి. పల్లెటూళ్ళలో ఎక్కువగా చేసుకునే ఈ రెసిపీని నేను మీకు మంచి వీడియోగా నేను మీకు షేర్ చేస్తున్నాను. అలాగే ఈ ఫంక్షన్లలో కూడా దీన్ని మనము ఎక్కువగా తింటూ ఉంటామండి. అంత బాగుండే ఈ రెసిపీని నేను మీకు చాలా సింపుల్గా చూపించేస్తాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీకు ఇంత మంచి రెసిపీ చూపిస్తున్నందుకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది, అంత బాగుంటుంది ఈ రెసిపీ. పల్లెటూర్లలో ఎక్కువగా చాలా సింపుల్గా అయిపోతుందని ఇలా చేసుకుంటూ ఉంటారండి. కాబట్టి నేను కూడా ఈరోజు మీకు విలేజ్ స్టైల్లో, పల్లెటూరు స్టైల్లో ఈ రెసిపీని అయితే మీకు వీడియోని షేర్ చేశాను. మీరైతే ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చాలా సింపుల్ రెసిపీ, అంతకంటే మించిన టేస్టీ రెసిపీ అండి. మరి ఎలా చేయాలనేది ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 3 టమోటాలు తీసుకున్నానండి. ఈ 3 టమోటాలు బాగా పండినవి. ఇలా బాగా పండినట్లయితే మనకు రసం అనేది చాలా బాగా వస్తుందండి. పండిన టమోటాల్లో పల్ప్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఈ పల్ప్ వల్ల రుచి అనేది పెరిగి ఇంత టేస్ట్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మునక్కాడ కూడా నేను ఒక ఫుల్ మునక్కాడ తీసుకునేసి ఇలా మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే లెమన్ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అయితే ఈ ప్రెషర్ కుక్కర్లో ఒక టమోటాలు అలాగే మునక్కాడలు వేసేసి ఒక గ్లాస్ వాటర్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఆవిరి మొత్తం పోయాక ఇలా టమోటాలు మెత్తబడి ఉంటాయండి. ఈ టమోటాను పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం టమోటాలన్నీ కూడా తీసేసుకోవాలి.
ఇప్పుడు ఈ బౌల్లో మనము మునక్కాడతో పాటు వాటర్ కూడా వేసేసుకొని ఇందులో ఉన్న మునక్కాడ అనేది సపరేట్ చేసుకోవాలండి. ఇలా సపరేట్ చేసుకున్న మునక్కాడలన్నీ కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్నాక ఇప్పుడు మనము ప్లెయిన్ వాటర్ అనేది మనకు ఇందులో నుంచి మనం తీసిన ఈ వాటర్ అనేది కదా, ఇందులో మనము నేనైతే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ని ఇలా చింతపండుని బాగా కలుపుకొనేసి ఈ వాటర్ని చింతపండు పడకుండా ఇలా చెయ్యి అనేది అడ్డం పెట్టేసుకొని వాటర్ అంతా కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో టమోటాలు కూడా ఉడికించిన టమోటాలు పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకుని ఇలా మొత్తం కూడా చేత్తో ఇలా బాగా ఇందులోంచి పల్ప్ అంతా వచ్చేసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకు ఇందులో ఎక్స్ట్రా పల్ప్ అనేది ఉంటుంది కదండి, అది ఎక్స్ట్రా పల్ప్ అనేది తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకొని దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత నూనె వేయాలి. అంటే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి. అది కొంచెం వేడెక్కాక ఇందులో ఆవాలు జీలకర్ర అనేది వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర అనేది వేసుకున్నాక ఇవి కొంచెం వేసాక అలాగే ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. అలాగే కొంచెం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇంగువ అనేది మనకు హెల్త్కి కూడా చాలా మంచిదండి, అందుకని కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొనేసి నేనైతే ముందుగా కలిపి పెట్టుకున్న ఈ టమోటా పల్ప్ అనేది రసం ఉంది కదండి, ఆ వాటర్ని ఇందులోకి నేను వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా వేసేసుకొనేసి మనకు కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి వాటర్ అనేది. అలాగే రుచికి తగినంత సాల్టు, అలాగే కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు రసం పొడి. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా టమోటా రసంలో ఈ రసం పొడి ఎలా చేసుకోవాలనేది, సింపుల్గా ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో పెట్టాను. అలాగే నేను కొంచెం షుగర్ వాడుతున్నానండి. మీకు షుగర్ బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు, ఇది ఆప్షన్ మాత్రమే షుగర్ అనేది. అలాగే ఇవన్నీ వేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకొని ఇలా ఉడికించిన మునక్కాడలు కూడా వేసేసుకునేసి అలాగే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ రసం అనేది. ఇప్పుడైతే మనకు టమోటా రసం అనేది బాగా ఉడికిపోతుందండి. రసం అనేది మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుంది. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర మనం వేసేసుకొని ఒక్కసారి ఇలా చూడండి, బాగా పొంగుతుంది కదా రసం అనేది. మనకు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మునక్కాడలోకి అనేది వెళ్ళి మనకు మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అప్పుడు మనకు చాలా అంటే కొంచెం ఎప్పుడు తినే రసం అనేది కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా రసం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసాక మూత పెట్టి ఇంకొకసారి మరుగు అనేది మరిగించాక ఫ్లేమ్ అనేది స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇలా సర్వ్ చేసేసుకోవడమే అండి. చూడండి, చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఈ మునక్కాడ రసం అనేది. మరి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఎలా మీకు నచ్చితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. ఇప్పుడైతే నేను ఈ వేడి అన్నంలో వేడి రసం వేసుకొని ఇలా మునక్కాడ రసం వేసుకొని నేను అయితే సర్వ్ చేసుకొనేసి తింటూ ఉన్నానండి. మరి మీరు కూడా మీకు తినాలనిపిస్తే ఇలా ఈజీగా చేసేసుకొనేసి ఈజీగా ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీ అంతా కూడా చాలా ఇష్టపడి తింటారు. చాలా బాగుంటుంది పల్లెటూళ్ళ స్టైల్లో. ఈ మునక్కాడ టమోటా రసం అనేది ఇలా అయితే చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అనేది నేను షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనము తినే రెగ్యులర్గా రసము
కొంచెం డిఫరెంట్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. చాలా వరకు టమోటా రసం, మిరియాల రసం, నిమ్మ రసం, చింతపండు రసం ఇలా చూస్తుంటాము. అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ఈ వీడియోలో చూసి ఇలాంటి రసం కూడా చేయండి అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది వండేటప్పుడు దాని స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ కూడా చేయండి. ఇది ఒక అన్నం అంతా వదిలేసి తాగేస్తారండి, అంత బాగుంటుంది ఈ రసము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరైతే ఈరోజైతే నేను ఈ అలసందలతో రసం అనేది చేసి చూపిస్తున్నానండి. అలసందలతో రసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తినాలనిపించే అంత బాగుంటుందండి. మరైతే ఇక్కడ నేను ఫస్ట్ అలసందలు తీసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం చింతపండు, 2 టమోటాలు తీసుకొనేసి ఈ చింతపండు టమోటాలులో నేను వాటర్ అనేది వేసేసుకొని ఇక్కడ నేను పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. ఇది బాగా టమోటాలు అనేది బాగా ఉడకాలి. ఆ టమోటాలు ఉడికేలోపు ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ అలసందలు అనేది చూపించాను కదండి. ప్రెషర్ ప్యాన్లో ఇవి వేసేసుకుని కొంచెం వాటర్ వేసేసుకుని మనం సాల్ట్ వేస్తే వేయచ్చు, లేదంటే నేనైతే వేయలేదు. మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆలోపు ఇక్కడ టమోటాలు అయితే మనకు బాగా బాయిల్డ్ అయిపోయి చల్లబడిపోయినాయండి. మనము చల్లబడితేనే కొంచెము ఇలా స్మాష్ చేయడానికి పల్ప్ అనేది రావడానికి కుదురుతుంది. లేదంటే మీరు స్మాషర్తో కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ చేత్తో చేస్తేనే మనకు టమోటాలో ఉన్న పల్ప్ అంతా అనేది ఈ వాటర్ లేక్ అనేది వచ్చేసి మనకి రసం అనేది మంచి టేస్ట్ వస్తుంది. లేదంటే మీరు అలా కుదరదంటే మిక్సీకి కూడా టమోటా అనేది యూస్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఫస్ట్ 2 విజిల్స్ అయితే వచ్చేసినాయండి. స్టీమ్ అంతా పోయాక ఇలా అలసందలని మూత తీసి చూస్తే అలసందలు బాగా ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను చూడండి బాగా మెత్తగా ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొనేసి ఈ బౌల్లోకి ఫస్ట్ ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బౌల్లోకి వంపుకోవాలండి. ఇలా వంపుకున్నాక మనకు ఈ అలసందలు అనేది మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఒక కడాయి పెట్టుకొనేసి అందులోకి ఆయిల్ వేసుకొనేసి తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నాక ఒక 2 ఎండుమిర్చి కూడా తుంపి వేసుకొనేసి అలాగే కొంచెం ఇంగువ వేసుకొనేసి అలాగే కొంచెం పచ్చికరివేపాకు కూడా వేసుకొనేసి మనము ముందే రెడీ చేసి పెట్టుకున్న టమోటాలు ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి, అది వేసేసుకొని అలాగే కొంచెం అలసందల వాటర్ కూడా పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుంటున్నాను ఇందులోకి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇందులోకి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నానండి ఇక్కడ నేను. అలాగే టర్మరిక్ పౌడర్, పసుపు కూడా కొంచెం వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల వరకు రసం పొడి యూజ్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ రసం పొడి ఎలా చేయాలనేది మీకు ఒక వీడియో తీసి పెట్టానండి. ఆ వీడియోలో మీరు రసం పొడి అనేది చూడొచ్చు. కొంచెం నేను షుగర్ అనేది ఇక్కడ వాడాను. షుగర్ బదులు మీరు బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మనము రసం అనేది ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న అలసందల్ని వాటర్ లేకుండా ఇలా మిక్సీకి గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని చూడండి ఇలా ఉండాలి, మరి మెత్తగా అనేది
ఉండకూడదు. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని, ఈ అలసందల పేస్ట్ని మనకి ఎంత క్వాంటిటీ కావాలనేది మనము ఈ రసంలో అనేది యాడ్ చేసుకోవచ్చు. రసంలో యాడ్ చేసుకోవాలండి. ఇలా రసంలో యాడ్ చేసుకోవడం వల్ల మనకి రసం అనేది మంచి టేస్ట్ వస్తుంది. అలాగే రసం కూడా మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీతో అంటే గట్టిగా వస్తుందండి. రసం అనేది చాలా టేస్ట్ ఉంటుంది. అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఏ రసం తిననంత టేస్ట్ అయితే వస్తుందండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు అలసందల పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం సేపు మూత పెట్టేసి రసాన్ని ఇలా మరిగించుకుందాము. ఇలా మరిగిన రసంలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న రసంని ఇలా బాగా ఉడికినాక ఇప్పుడు మనము వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే బాగుంటుంది. ఇందులోకి కొంతమంది రసం అంటే వేడివేడి అన్నంలోకి నెయ్యి కూడా వేసుకొని తింటారండి రసంలో. అది ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి మీరైతే ఎలా చేస్తారనేది, ఎలా ఉంటుంది అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఈ రసం మీకు నచ్చితే నా ఛానల్ని అయితే ఒక లైక్ అనేది పెట్టండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అలాగే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే పల్లెటూరి స్టైల్లో ఘాటుగా ఉండే ఈ మిరియాల రసం అనేది ఈరోజు నేను రెసిపీ మీకు చూపిస్తున్నాను. 5 నిమిషాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకు దగ్గు, జలుబు, ఫీవర్ వచ్చి నోరు రుచి అనేది లేకుండా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా రసం చేసుకొని వేడి అన్నంలో తింటుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు మరీ చాలా సింపుల్ ఫుడ్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని పక్కన చికెన్ ఫ్రై కానీ, ఫిష్ ఫ్రై కానీ, మనకి నచ్చినది ఏదైనా ఫ్రై చేసుకొని ఇలా పక్కన పెట్టుకొని వేడివేడి అన్నంలో వేడివేడి మిరియాల రసం వేసుకొని తింటే ఆ రుచి వేరుగా ఉంటుంది. నేనైతే ఈరోజు చాలా సింపుల్గా చికెన్ ఫ్రై చేసుకొని ఇలా, బయట వర్షాలు పడుతున్నాయి కదండి, కొంచెం వేడివేడిగా సింపుల్గా ఇలా తినాలనిపించింది. ఇలా చికెన్ ఫ్రై అనేది చేసేసుకొని మిరియాల రసం చేస్తున్నాను. వేడివేడి అన్నంలో తింటుంటే నోటికి అబ్బా చాలా బాగుందండి. చాలా సింపుల్ ప్రాసెస్. మరి మీరు కూడా ఇలా చేయాలనుకుంటే ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా సింపుల్గా చేయొచ్చు. అది ఉడుకుతున్నప్పుడు ఆ స్మెల్ అది ఎంత బాగుందంటే అంత బాగుందండి. అంత టేస్టీగా ఉంటుంది. మనకు నార్మల్గా ఏమైనా రసాలు తింటున్నప్పుడు కానీ ఆ రసంతో ఇది ఇంకా చాలా బాగుంటుందండి నోటికి. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక బాగా పండిన 2 టమోటాలు తీసుకున్నానండి. టమోటాలు తీసుకొని ఇలా 4 ముక్కలు చేసేసుకొని ముందుగానే వాటర్ వేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక విజిల్కి పెట్టేసి ఉడికించుకున్నానండి. ఇప్పుడు వీటిని అదే వాటర్లో ఇలా మెత్తగా గుజ్జులాగా చేసేసుకుంటున్నాను. అంటే ఇందులోంచి మనకు పల్ప్ అనేది బయటకు రావాలి. ఇప్పుడు నేను ఒక లెమన్ సైజ్ అంత చింతపండును కూడా వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు అది కూడా ఇందులోకి టమోటాలోకి యాడ్ చేసేసుకొని 2 కూడా కలిపేసుకొని 2 కూడా ఆ పల్ప్ అంతా కూడా మనకు వాటర్లోకి వచ్చేయాలి.
ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పల్ప్ అనేది కొంచెం తీసి పక్కన పెట్టేసుకుందామండి. అంటే మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం తీసేసుకుంటే సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా పల్ప్ అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ వాటర్లో ఉన్న పల్పు మరీ అంతా తీయనవసరం లేదు, కొంచెం తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొన్ని కొంచెము మెంతులు, అలాగే కొన్ని మిరియాలు మీకు ఇంకా ఘాటు ఎక్కువగా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫ్రై అయ్యాక ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోకి తెల్లగడ్డలు కూడా వేసుకోవాలండి. గార్లిక్ ఇలా పొట్టుతో పాటు వేసేసుకొని ఇలా మూత పెట్టేసి వాటర్ అనేది లేకుండా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని చూడండి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసేసుకోండి. అలాగే కరివేపాకు కూడా ఇలా వేసేసుకొనేసి ఇప్పుడు మనము మిక్సీకి పట్టిన పేస్ట్ ఉంది కదండి, ఆ మిక్సీకి పట్టిన పేస్ట్ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకొనేసి అలాగే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా పసుపు అనేది యాడ్ చేసేసుకొనేసి ఒక్కసారి ఇలా పోపులో అనేది కలిపేసుకోవాలి. మీకు ఈ వీడియోలో చూస్తే తెలుస్తుందండి. ఇలా పోపులో కలిపేసుకొని మనము ముందే రెడీ చేసి పెట్టుకున్న టమోటా, చింతపండు పులుసు అనేది పల్ప్ అనేది ఉంది కదండి, వాటరు అది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత యాడ్ చేసుకున్నాక ఒక ఎక్స్ట్రా వాటర్ అనేది కూడా 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ నేను యాడ్ చేశానండి. మనం మీకు థిక్ కన్సిస్టెన్సీ అనేది కావాలంటే వాటర్ యాడ్ చేయకండి. కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అనేది ఉంటేనే మనకు రసం అనేది బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికించినాక మూత తీసేసి ఈ రసం అనేది ఉడుకుతూ ఉంటుందండి. అప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నుంచి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఒకసారి. ఇలా చూడండి, బాగా రసం అనేది మంచి స్మెల్ వస్తుంది. ఇది చేస్తున్నప్పుడు మంచి అరోమా అనేది వస్తుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. మీరు చూసారు, నేను ఇక్కడ మిరియాలు మాత్రమే వాడానండి. ఎక్కడ కూడా రెడ్ చిల్లీ పౌడర్ ఏమి కూడా వాడలేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. రసం అనేది ఉడుకుతుంది. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను ఇలా సర్వ్ చేసేసుకొని వేడి అన్నంలో కొంచెం అయితే రసం వేసుకొని చికెన్ ఫ్రై పెట్టుకొని తింటే ఇంక మనకి ఎలాంటి కర్రీస్ కూడా అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రసం అయితే మీరు ఫిష్ ఫ్రై కూడా పెట్టుకొని తినచ్చండి. ఈ పొగలిపోతున్న రసాన్ని ఇట్లా వేడి అన్నంలో వేసుకొని పక్కన చికెన్ ఫ్రై పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ రసం అయితే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నోటికి రుచిగా అనేది రసం అనేది చాలా బాగుంటుంది. ఇలాంటి కర్రీస్ లేనప్పుడు ఇలా ఈ రసం ఒక్కటే చాలా అనిపిస్తుందండి, అంత బాగుంటుంది. మీరైతే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, వీడియోని షేర్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. థ్యాంక్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. దీన్ని ఎక్కువగా పల్లెటూళ్ళలో చేస్తూ ఉంటారండి. పల్లెటూళ్ళలో ఎక్కువగా చేసుకునే ఈ రెసిపీని నేను మీకు మంచి వీడియోగా నేను మీకు షేర్ చేస్తున్నాను. అలాగే ఈ ఫంక్షన్లలో కూడా దీన్ని మనము ఎక్కువగా తింటూ ఉంటామండి. అంత బాగుండే ఈ రెసిపీని నేను మీకు చాలా సింపుల్గా చూపించేస్తాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి.
అలాగే మీకు ఇంత మంచి రెసిపీ చూపిస్తున్నందుకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది, అంత బాగుంటుంది ఈ రెసిపీ. పల్లెటూర్లలో ఎక్కువగా చాలా సింపుల్గా అయిపోతుందని ఇలా రెడీ ఇలా చేసుకుంటూ ఉంటారండి. కాబట్టి నేను కూడా ఈరోజు మీకు విలేజ్ స్టైల్లో, పల్లెటూరు స్టైల్లో ఈ రెసిపీని అయితే మీకు వీడియోని షేర్ చేశాను. మీరైతే ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చాలా సింపుల్ రెసిపీ, అంతకంటే మించిన టేస్టీ రెసిపీ అండి. మరి ఎలా చేయాలనేది ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 3 టమోటాలు తీసుకున్నానండి. ఈ 3 టమోటాలు బాగా పండినవి. ఇలా బాగా పండినట్లయితే మనకు రసం అనేది చాలా బాగా వస్తుందండి. పండిన టమోటాల్లో పల్ప్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఈ పల్ప్ వల్ల రుచి అనేది పెరిగి ఇంత టేస్ట్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మునక్కాడ కూడా నేను ఒక ఫుల్ మునక్కాడ తీసుకునేసి ఇలా మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే లెమన్ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అయితే ఈ ప్రెషర్ కుక్కర్లో ఒక టమోటాలు అలాగే మునక్కాడలు వేసేసి ఒక గ్లాస్ వాటర్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఆవిరి మొత్తం పోయాక ఇలా టమోటాలు మెత్తబడి ఉంటాయండి. ఈ టమోటాని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం టమోటాలన్నీ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో మనము మునక్కాడతో పాటు వాటర్ కూడా వేసేసుకొని ఇందులో ఉన్న మునక్కాడ అనేది సపరేట్ చేసుకోవాలండి. ఇలా సపరేట్ చేసుకున్న మునక్కాడలన్నీ కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్నాక ఇప్పుడు మనము ప్లెయిన్ వాటర్ అనేది మనకు ఇందులో నుంచి మనం తీసిన ఈ వాటర్ అనేది కదా, ఇందులో నేనైతే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ని ఇలా చింతపండుని బాగా కలుపుకొనేసి ఈ వాటర్ని చింతపండు పడకుండా ఇలా చెయ్యి అనేది అడ్డం పెట్టేసుకొని వాటర్ అంతా కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో టమోటాలు కూడా ఉడికించిన టమోటాలు పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకుని ఇలా మొత్తం కూడా చేత్తో ఇలా బాగా ఇందులోంచి పల్ప్ అంతా వచ్చేసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకు ఇందులో ఎక్స్ట్రా పల్ప్ అనేది ఉంటుంది కదండి, అది ఎక్స్ట్రా పల్ప్ అనేది తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకొని దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత నూనె వేయాలి. అంటే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి. అది కొంచెం వేడెక్కాక ఇందులో ఆవాలు జీలకర్ర అనేది వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర అనేది వేసుకున్నాక ఇవి కొంచెం వేసాక అలాగే ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. అలాగే కొంచెం సన్నగా కట్ చేసిన ఆనియన్స్